చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు ఉచిత సలహాలు. సదాశయుడికి తల్లిదండ్రులిచ్చిన ఆస్తి ఉన్నది. దాంతో ఆయన కుటుంబం మొత్తం రోజులు వెళ్లబుచ్చుతున్నారు. తీరుబడి సమయాన్ని వృధా చెయ్యక సదాశయుడు రకరకాల పుస్తకాలను చదువుతూ ఉంటాడు. ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతూ ఉంటారు. విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారాన్ని చెబుతూ ఉంటాడు. ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు. అలాంటి వారిలో సూరయ్య ఒకడు. సూరయ్య వ్యాపారి. ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి. లబోదిబోమంటున్న సూరయ్యకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు, నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు 100 రూపాయలు లాభం వచ్చింది. మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య. అది ఆ ధనికుడికి నచ్చలేదు. 10,000 రూపాయలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటూ ఉంటే రత్నపురం జమీందారుకు కొత్త రకాల హారాలు సేకరించటం చాలా ఇష్టమట. ఆయన నీ హారాన్ని కొనడమే కాదు, మంచి బహుమతి కూడా ఇస్తాడులే అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు. ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాక 2,000 రూపాయల లాభం కూడా వచ్చింది. ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి 20 ఏళ్ల యువకుడు ఒకడు వచ్చాడు. అతని పేరు చంద్రుడు. ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు. అయితే చంద్రుడికి మోసగాడు అన్న పేరు ఉన్నది. అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడిని ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు సూరయ్య. సదాశయుణ్ణి సలహా అడిగితే, పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు, నువ్వు చంద్రుడికి ఆశ్రయమిచ్చి ఆదుకో, నువ్వతణ్ణి నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు సదాశయుడు. సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడొక రోజున ఇంట్లోంచి 2,000 రూపాయలు దొంగలించి పారిపోయాడు. సూరయ్య మహాకోపంగా సదాశయుడి ఇంటికి వెళ్ళి, చూడవయ్యా చూడు, నీ మాట మీద చంద్రుడిని ఇంట్లో ఉంచుకున్నాను, అందువల్ల 2,000 రూపాయలు నష్టపోయాను, నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని అన్నాడు. సదాశయుడు చిరాకుపడి, సలహా ఇవ్వడం వరకే నా వంతు, ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అతణ్ణి నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు కదా అని అన్నాడు. బావుందయ్యా, నేనెలాంటివాణ్ణో నీకు చాలా కాలంగా తెలుసు. నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను. నువ్వు నాకు తప్పుడు సలహాను ఇచ్చావు. నాకు జరిగిన 2,000 రూపాయల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి వస్తుంది. ఇందుకు నువ్వు ఒప్పుకోకపోతే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అని అన్నాడు సూరయ్య. అయినా సదాశయుడు అతని మాటలను లెక్క చేయలేదు. వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది. గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది. సూరయ్య బుద్ధి మంచిది కాదని, అలాంటివాడి ఫిర్యాదుకు విలువ ఇస్తే సదాశయుడు ఇంకెవ్వరికీ మాట సహాయం చెయ్యడని ఆయనకు అనిపించింది. అందువల్ల తనే స్వయంగా వెళ్ళి సదాశయుణ్ణి కలుసుకుని, సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బ్రతకనివ్వరు, కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు. సదాశయుడు ఆయనకు ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందర్నీ సమావేశపరిచి సూరయ్య ఫిర్యాదు గురించి చెప్పి, అతడి ఫిర్యాదులో న్యాయం ఉన్నది, అయితే అసలు సూరయ్య సదాశయుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉన్నది అని అన్నాడు. దీనికి సూరయ్య వెంటనే, ఆహా, గతంలో కూడా సదాశయుడు నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు, వాటి వల్ల ప్రయోజనం కలగడంతో నాకాయన సలహాల మీద నమ్మకం కలిగింది, ఆ నమ్మకంతోనే ఇప్పుడు నేను నష్టపోయాను అని అన్నాడు. బావుంది సూరయ్య, అయితే సదాశయుడు
నీకు 2000 రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు. కాని అంతకుముందు సదాశయుడి సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనమెంతో లెక్కకట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి, సరేనా అని అన్నాడు గ్రామాధికారి. ఇది విని ఊరి వాళ్ళందరూ నవ్వారు. కాని గ్రామాధికారి మాత్రం నవ్వకుండా, ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలు ఇవ్వాలి. నష్టం వస్తే ఆయన తన వాటాను భరిస్తాడు. ఈ వ్యవహారమంతా గ్రామాధికారినైన నా ముందే జరగాలి. అలా జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు గంభీరంగా. ఉచితంగా లభించే సదాశయుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు. సదాశయుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోతు గుణమే మంచివాడి సాయానికి విలువ తెస్తుంది. ఆ విధంగా నాకు సూరయ్య మేలే చేశాడు. ఇక మీదట నేను ఎవ్వరికీ ఉచిత సలహాలను ఇవ్వను అని అప్పటినుంచి మరింత సుఖంగా జీవించాడు సదాశయుడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.